హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్షన్ నెంబర్ 1750. ఈరోజు డేట్ 7th July 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ముందైతే ఒక 3-4 మంచి డీల్స్ చెప్తాను. ప్రైమ్ డే సేల్ అయిపోయింది, బట్ స్టిల్ కొన్ని ప్రొడక్ట్స్ మీద, పర్టికులర్గా ఎలక్ట్రానిక్స్ మీద, అది కూడా లార్జ్ అప్లయన్సెస్ మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. లైక్ వాషింగ్ మిషన్స్ మీద, అలాగే ఏసీల మీద, రిఫ్రిజిరేటర్ల మీద, ఇలాంటి వాటి మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వర్త్ డీల్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి బాష్ 9 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ రెగ్యులర్గా 42-45 వేలు దాకా ఉంటుంది యావరేజ్గా. ఇది అరౌండ్ 27 వేలకు వస్తుంది. ఒక మంచి ప్రీమియం వాషింగ్ మిషన్ కావాలనుకుంటే ఇది నా పర్సనల్ చాయిస్, ఎందుకంటే మా ఇంట్లో అదే నేను వాడేది. లాస్ట్ సీజన్లో దీన్ని నేను 29 వేలకేమో కొన్నాను, అది ఇప్పుడు 27 వేలకేమో వస్తుంది. నన్ను అడిగితే అంటే 2026 మోడల్, మళ్ళీ అది 2025 మోడల్. సో ఇది 27,000 అంటే ది బెస్ట్. ప్రజెంట్గా నేను వాడేది పర్సనల్గా అదే కాబట్టి నేను దీన్ని ధైర్యంగా సజెస్ట్ చేయగలను. సూపర్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ స్విస్ మిలిటరీ బ్యాగ్స్ ఉన్నాయి, అజియోలో ఉన్నాయి. యాక్చువల్గా ఇవి రెగ్యులర్గా 3,000 దాకా ఉంటుంది, అరౌండ్ 600కి వస్తుంది. కొన్ని పర్టికులర్ మోడల్స్ మీద, కలర్స్ మీద అవైలబుల్గా చెక్ చేసుకోండి. మెయిన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ మధ్యాహ్నం మీకు సాయంత్రం 4 గంటలప్పుడు ఏమో మీకు ప్రెజర్ కుక్కరు డీల్ కూడా వచ్చింది, జెప్టోలోనో స్విగ్గీ ఇన్స్టామార్ట్లోనో. ఇలాంటి డీల్స్ వస్తున్నాయి, కొంచెం యాక్టివ్గా ఉండాలి. సో రెగ్యులర్ డీల్స్ అన్నీ ఇప్పుడు ఉండవు, ఎక్కువ డీల్స్ అనేవి ఉండవు ఇప్పుడు ప్రజెంట్ సేల్స్ అయిపోయినాయి కాబట్టి. బట్ ఉన్న వాటిలో కొన్ని మంచి డీల్స్ వచ్చినప్పుడు మాత్రం అవి ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోండి. చాలా మంచి డీల్స్ వచ్చినప్పుడు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే సింపుల్ టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టండి టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని చెప్పి. ఫస్ట్ మీకు నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు ఈరోజు నథింగ్ 4Bని అరౌండ్ 35 వేలకు లాంచ్ చేశారు. హానెస్ట్ చెప్పాలంటే నియర్లీ 15,000 ఎక్కువ ప్రైజ్. ఎందుకంటే ఒక్కసారి మీరు CMF Phone 2 Pro మైండ్లో తెచ్చుకోండి. అసలు దాన్ని ఎందుకు అవుట్ ఆఫ్ స్టాక్ చేశారో కానీ అది యునిక్ ఫోన్ అనమాట. జస్ట్ లైక్ పోకో F1 లాగా ఇది ఒక CMF Phone 2 Pro అనేది అరౌండ్ 15 వేలకి 1 year బ్యాక్ దీన్ని అసలు ఎలా లాంచ్ చేశారో అప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది. బట్ అలాంటి ఫోను ఇప్పుడు అదే దగ్గర అదే ఫీచర్స్తో కొంచెం చిన్న ట్వీక్స్తో 35,000, 15,000 ఎక్కడ, 30,000 ఎక్కడ, 35,000 ఎక్కడ. సో నన్ను అడిగితే ఇది ఖచ్చితంగా కొంచెం దూరంగా ఉండటమే బెటరు. చాలా బెటర్ ఫోన్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా రెడ్మీ టర్బో 5 బెటర్ అనిపిస్తుంది కదా, పోకో X8 Pro మ్యాక్స్ ఏదో ఉంది కదా, అది ఒకటి బెటర్ అనిపిస్తుంది కదా. సో అవి చూసుకోవచ్చు కదా అనేది నా పాయింట్. దెర్ ఇస్ నో పాయింట్ అనమాట. నేను దీంట్లో ఇది అనవసరంగా తీసుకోండి అని చెప్పడానికైతే లేదు. దీంట్లో పెద్దగా నథింగ్ OS తప్ప పెద్దగా అంత చెప్పుకోదగ్గ పాయింట్ లేదు. అండ్ ఇక్కడ మీకు ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో. 35,000 దగ్గర ఫుల్ HD+ డిస్ప్లే, అది కూడా నథింగ్. సో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే సజెస్ట్ చేయట్లేదు దీన్ని. ఫస్ట్ నెక్స్ట్ న్యూస్ మీకు నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు 3A అని ఇయర్ 3 ఒకటి లాంచ్ చేశారు, బట్ మన ఇండియాలో ప్రజెంట్ దీని ప్రైస్ అనౌన్స్ చేయలేదు. వెరీ సూన్ దీన్ని తీసుకురావచ్చు. నెక్స్ట్ మీకు గెలాక్సీ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళు రీసెంట్గా గెలాక్సీ AS27 అని ఒక ఫోన్ తీసుకొచ్చారు. 29,000 ఏమి పెట్టారు. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో, AMOLED డిస్ప్లే, ఇలాంటి ఫీచర్స్తో అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో దీన్ని లాంచ్ చేశారు. అయితే దీన్ని ఈరోజు సేల్లోకి తీసుకొచ్చారు. 44 రూపీస్ పర్ డే అనమాట. 44 రూపీస్ పర్ డే ఏంటి అనుకుంటే ఇది నో కాస్ట్ EMI వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి అలా చెప్తున్నారు. అక్కడ పోస్టర్లో మాత్రం పెద్దగా 44 రూపీస్ పర్ డే అని చెప్తున్నారు. సో అదొక బిజినెస్ ఐడియా అనమాట. సో ఎనీవేస్, ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్లోకి వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు 2 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, బట్ 2 సేమ్ ఫోన్స్. ఒకటి వివో T5 లైట్, రెండోది iQOO Z11 లైట్. ఇవి 2 సేమ్ ఫోన్స్, 2 కూడా వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. ఒకటి అమెజాన్లో లాంచ్ అవుద్ది, ఒకటి ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుద్ది. ఇది అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతున్న ఫోన్. డైమండ్స్ 6300 ప్రాసెసర్తో ఎంట్రీ లెవెల్లో 5G ఫోన్ కావాలనుకుంటే వివో నుంచి T5 లైట్, సేమ్ ఫోను iQOOలో Z11 లైట్ అని పేరుతో లాంచ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు iOS 27కి సంబంధించిన బీటా 3ని నైట్ రోల్అవుట్ చేశారు, నేను నైట్. సో కొన్ని కొత్త బగ్స్ యాడ్ చేశారు, కొన్ని కొత్త బగ్స్ సార్ట్ అవుట్ చేశారు, సాల్వ్ చేశారు. అండ్ ఇప్పుడు కొంచెం స్మూత్గా ఉందని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే డెవలపర్ బీటాలో ఉన్నారో వాళ్ళకి ఇది వస్తుందన్నమాట. నా iPhone 16 Pro అయితే పాపం వాట్సాప్ ఓపెన్ చేయడానికి ఒక 2 నిమిషాలు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి ఒక 3 నిమిషాలు టైం తీసుకుంటుంది. సో నేను వీడియో కోసం దాన్ని వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేమో అది నిద్రపోతుంది, పడుకుంది పాపం. దాన్ని లేపాలంటే బాధ అనిపిస్తుంది. సిరి ఎలా ఉన్నా ఒక ఫోన్ పెడతావా మా వైఫ్కి అంటే అది పావుగంట తర్వాత రెస్పాండ్ అవుతుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట. డెవలపర్ బీటా వేసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అండ్ అంత రిస్క్నే ఫ్యాక్టర్ కూడా లేదు అక్కడ. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే పబ్లిక్ బీటా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నేను ఇది దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇదే పాయింట్ చెప్తున్నా మీకు. డెవలపర్ బీటాలు జస్ట్ వీడియోలు చేసుకోవడానికి, మీకు కొందరు కొత్త ఫీచర్లు ఏమొచ్చినాయి అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప రెగ్యులర్ యూసేజ్ అనేది వరస్ట్గా ఉంటుంది. నేనే చెప్తున్నాను కదా, సిరి అంటే అది ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చెప్పబ్బా ఏం సంగతి అన్నట్టు అంటుంది. అది చాలాసేపటిగా రియాక్ట్ అవుద్ది, అందుకని చాలా వరస్తుంది. ఇక సోషల్ మీడియా యాప్స్ అయితే నరకమే. వాట్సాప్లో మెసేజ్ చేయాలన్నా కానీ నాకు చాలా దీన్ని ఏం చేసుకున్నాను, తట్టుకోలేక క్లోన్ చేసుకున్నాను. జస్ట్ లైక్ కంపానియన్ డివైస్ యాడ్ చేసుకొని దాని నుంచి వాడుకున్నాను. వివో X300 అల్ట్రాలో అట్లా కంపానియన్ డివైస్ పెట్టుకున్నా. అలాంటి పరిస్థితి ఉంది. సో అందుకని డెవలప్డ్ బీటాస్ అసలు
ప్రిఫర్ కూడా చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి మోటరోలాలో ఎడ్జ్ 70 మ్యాక్స్ అని ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. వీళ్ళేందో రియల్‌మీ వాళ్ళు లాంచ్ చేసినట్టు లాంచ్ చేస్తూనే ఉంటారు. ఏదో అదే యుద్ధమైన సాయంత్రానికి ఆపేస్తారా ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి. వీళ్ళు 1 మంత్‌కి 2 ఫోన్లు, 3 ఫోన్లు లాంచ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. సో ఇదొక ఫోన్ అయితే రాబోతుంది చూసుకోండి. ఇది ఫ్లిప్‌కార్ట్ ఓరియెంటెడ్ ఫోన్ ఇది. సో ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకురాబోతున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో ఈ ఫోను రాబోతుంది. సో వీళ్ళు ఫోన్ లాంచ్ చేస్తున్నారు. హానెస్ట్ పాయింట్ ఏంటంటే, సీరియస్ పాయింట్ ఏంటంటే, మోటరోలా యూఐ ఆప్టిమేషన్ అది నేను చూసిన ఫోన్స్‌లో అంటే రెగ్యులర్‌గా మనం వాడుతున్న ఫోన్స్‌లో నాకు ఈవెన్ ఇన్ఫినిక్స్ ఇలాంటి ఫోన్లు కూడా బెటర్ అనిపిస్తుంది. సో హానెస్ట్ చెప్తున్నాను, హానెస్ట్ పాయింట్. ఈవెన్ ఇన్ఫినిక్స్ లాంటి బ్రాండ్‌లో కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. వాళ్ళ యూఐ ఆప్టిమేషన్ గాని, కెమెరా అని అబ్బో! అసలు మామూలు ఉండదు. ఎనీవేస్ ఒకసారి చెక్ చేసుకోండి మోటరోలా ఫ్యాన్స్. సారీ కాకపోతే ఫ్యాక్టే అది. మీరు నిజంగా ఈ మోటరోలా ఫోన్స్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేయట్లేదని ఒక్కళ్ళు పెట్టండి కింద కామెంట్‌లో చూద్దాం. చాలా ఉన్నాయి. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్ అనమాట మోటరోలాది. సో ఎనీవేస్ ఇవాల్టి టెక్ న్యూస్ కొంచెం ఓవర్ అయిపోయింది అనుకుంటా ఫన్ను. ఎనీవేస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద పీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.